తెలంగాణ వచ్చినాక మళ్ళా ఇట్లా ఎండన పడి రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం వస్తుందని మనం అనుకోలేదు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేపట్టిందో దానివల్ల మళ్ళా ఒకసారి మనందరం రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది రైతుల విషయం కావచ్చు, గిరిజనుల విషయం కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగేటటువంటి విషయం కావచ్చు, ఏదైతేనేమి ఇవాళ మళ్ళా మొత్తం తెలంగాణను తీసుకొచ్చి రోడ్డు మీద కూసబెట్టినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ఆనాడు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు అందరం బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి అని మనం సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ రైతులకు ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా పంటలు పండినాయి. ఆ ఒక్క పంటను కూడా, వడ్లను కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా రైతుల ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. రైతులు వడ్లు కొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు, అది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి మాటలు చెప్పి ఆ ముచ్చట మాత్రం చెప్తలేరు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పంజాబ్లో వడ్లు వస్తున్నాయి, అక్కడెట్లా వడ్లు కొని డబ్బులు ఇస్తున్నారో తెలంగాణలో కూడా వడ్లు కొని డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి వాళ్ళు మాట్లాడతలేరు. దాంతో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో రైతులకు కూడా రోడ్డెక్కేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిన్న మీరు చూసినట్టయితే పార్లమెంట్లో గిరిజన మంత్రి మాట్లాడుతూ మాకు అసలు ఉత్తరమే రాలేదు, గిరిజనుల రిజర్వేషన్ పెంచడానికి మమ్మల్ని తెలంగాణ వాళ్ళు అడగనే లేదు అని చెప్పి అడ్డం దిడ్డమైన మాట్లాడడం జరిగింది. దానికి అక్కడ మన ఎంపీలందరూ ప్రొటెస్ట్ చేసిండ్రు. ప్రతి ఊర్లో, ప్రతి గిరిజన తండాలో ఇవాళ మన తెలంగాణ మొత్తం కూడా అగ్గి కనబడతా ఉన్నది. అంటే సాఫీగా తెలంగాణలో ప్రజా జీవితం సాగిపోతున్నటువంటి సందర్భంలో, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మళ్ళొక్కసారి మనందరం రోడ్డుకెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ సికింద్రాబాద్లో తెలంగాణ ఉద్యమం తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఇదే అందరం రోడ్లు ఎక్కుడు, ధర్నాలు చేసుడు. ఇందులో మరీ దారుణం ఏంటంటే 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చాలా గొప్ప మాటలు చెప్పిండ్రు. మేము ఈ దేశం జీడిపిని పెంచుతాం, అద్భుతంగా ప్రగతి సాధిస్తామని చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు. నిజంగానే ఇలా జీడిపి పెరిగింది. మరి జీడిపి అంటే ఏంటిది? గ్యాస్ ధర పెరిగింది, డి అంటే డీజిల్ ధర పెరిగింది, పి అంటే పెట్రోల్ ధర పెరిగింది. నిజంగా సిగ్గుపడాలి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. నిజమైన జీడిపి, దేశం యొక్క జీడిపి పెంచమని మనందరం ఓట్లేస్తే ఇవాళ గ్యాస్ ధర, డీజిల్ ధర, పెట్రోల్ ధర ఈ 3 జీడిపి పెంచి మరి ఇంకా కూడా జూమ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ప్రజల సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014లో గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే, ఇవాళ 1000 దాటింది. మళ్ళా 400 చేయండి, 600 రూపాయలు సబ్సిడీ ఇవ్వమని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఇవ్వరు సబ్సిడీ? మనం తెలంగాణలో ఇస్తలేమా? నెలకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తలేమా? ఒంటరి మహిళలకు ఇస్తలేమా? అంగన్వాడీలకు ఇస్తలేమా? కేజీబీవీలకు ఇస్తలేమా? మధ్యాహ్న భోజన పథకంలో కేంద్రం కోతలు పెట్టినా కూడా మనం వారికి మొన్న జీతాలు పెంచలేదా? ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ప్రజలకు డబ్బు ఇచ్చే విషయంలో వెనుకడిగే తప్ప ముందడిగి ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేదు. అందుకనే ఇవాళ ఈ ధర్నా సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయల నుంచి ఖచ్చితంగా 400లకు తగ్గించాల్సిందే. 600 రూపాయలు ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయ్యా బండి సంజయ్ అన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున మీ అందరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మస్తు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, రకరకాల మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా అంటారు. మీకు గనక నిజంగా ధైర్యం ఉంటే, తెలంగాణ ఆడబిడ్డల పక్షాన నిలబడేటటువంటి వారు మీరైతే వెళ్ళి ఢిల్లీలో కొట్లాడండి. ఏదైతే 400 ఉన్న సిలిండర్ 1000కి చేసిండ్రో దాన్ని తగ్గించండి. 600 రూపాయల సబ్సిడీ తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ కింద ఇప్పించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చూసినట్టయితే పెట్రోల్ ధరలు 2014లో 60 రూపాయలు ఉండే, ఇవాళ చూస్తే 109 రూపాయలకు వచ్చింది. ఆనాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా పెట్రోల్ 60 రూపాయలే ఉండే. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి, కానీ పెట్రోల్ ధర మాత్రం తగ్గుతలేదు. అంటే ఆ డిఫరెన్స్ ఏమైతున్నది? ఎందుకోసం పెరుగుతున్నది? ఇవాళ ఈ రాష్ట్ర యువత దయచేసి ఆలోచన చేయాలి.
ఇవాళ మీ అందరికీ ఒక మాట, మరీ ముఖ్యంగా తెలంగాణ యువమిత్రులు ఆలోచించాలి. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఆయిల్ సబ్సిడీల మీద, పెట్రోల్ డీజిల్ గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీల మీద మనకు ప్రజలకు ఇవ్వకుండా కూడగట్టుకున్నటువంటి డబ్బు 23 లక్షల కోట్ల రూపాయలు. మరి 23 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? తెలంగాణకు వచ్చిందా? తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా? తెలంగాణ అంగన్వాడీలకు వచ్చిందా? తెలంగాణ బిడ్డలకు పెన్షన్ వచ్చిందా? ఏమొచ్చింది, ఎక్కడికి పోయిందని ఆలోచన చేస్తే, ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే 11 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఎగబెట్టినటువంటివి, వాటిని మాఫీ చేసిరు తప్పితే పేద ప్రజలకు వీళ్ళు ఇవ్వలేదు. ఏదైతే డబ్బు మిగిల్చుకున్నారో, ఏదైతే రేట్లు పెంచి మన పేద ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారో, అది మొత్తం కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవాళ వాళ్ళు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. ఇది మనం చెప్తలేం, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళే చెప్పిండ్రు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినామని చెప్పిండ్రు. మరి ఎవరికి ఇచ్చిండ్రు రుణమాఫీ చెప్పండి? మా డ్వాక్రా మహిళలు వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు ₹1 అప్పు తీసుకుంటే మొత్తానికి మొత్తం తిరిగి కడతారు. 99% పేమెంట్ ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లా. అదే విధంగా మా రైతన్నలు తీసుకుంటే 99% పేమెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే చిన్న చిన్న వాళ్ళకైతే మనకు రాలేదు సబ్సిడీ, మరి రుణమాఫీ మనకు కాలేదు. ఎవరికి జరిగింది రుణమాఫీ? అంబానీలకు, అదానీలకు, మన దేశం ఇడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యాలకు, మేహుల్ చోస్కీకి, ఇసొంటి వాళ్ళందరినీ, వీళ్ళందరికీ ఈ మధ్య ఒక ముద్దు పేరు పెట్టిరట. వీళ్ళందరినీ కలిపి ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. ఎవరైనా బ్యాంకులో పన్నెగ్గొట్టాలంటే ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏరుతారట, తెల్లారి బ్యాంకు రుణమాఫీ వాళ్ళకి జరుగుతుందట. అది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో. నేను ఈ సందర్భంగా మనందరికీ కూడా కోరేది ఒకటే, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ముఖ్యంగా పేద ప్రజలకు రావాల్సినటువంటి సబ్సిడీ పక్కదారి పడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలిసే విధంగా మన తెలంగాణ యువమిత్రులందరూ కూడా మేల్కోవాలి. ఈ యొక్క మెసేజ్ ని సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి చేరవేయాలి. ఇవాళ పెరుగుతున్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరను వెనక్కి తీసుకెళ్లాలి. మనందరం కూడా ధైర్యం కోల్పోతూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం సంగతి చూసినాం మనం. అక్కడ ఆపకుండా 1 సంవత్సరం పాటు రైతులు పంజాబ్ లో ఉద్యమం చేస్తే 3 నల్ల చట్టాలు రైతుల వ్యతిరేకంగా తెచ్చినాయి, వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మనకు అర్థమైతా ఉన్నది ఏంటి, ప్రజా ఉద్యమ నిర్మాణం పటిష్టంగా చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ మోడీ ప్రభుత్వం ఈ ధరలను తగ్గించేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మనందరం ఇవాళ మొదలుపెట్టినటువంటి ఉద్యమాలు, అది గిరిజనులకు జరిగే అన్యాయమైన, రైతులకు జరుగుతున్నటువంటి పంట కొనుగోలు విషయమైనా, పెరుగుతున్నటువంటి ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల విషయమైనా వదిలిపెట్టొద్దు. నిరంతరం మనం ప్రశ్నించాలి, నిరంతరం మనం పోరాటం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి మన కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ మనం బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలి, తెలంగాణకు ప్రత్యేకంగా సబ్సిడీ ఇవ్వాలి, ఆ ప్యాకేజ్ తెచ్చే విధంగా ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ నాయకులు పోరాటం చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద అని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పెరిగినటువంటి ధరలు వెంటనే, పెరిగినటువంటి ధరలు వెంటనే, పెరిగినటువంటి ధరలు వెంటనే. జై తెలంగాణ. बीजेपी हटाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ. जय तेलंगाना, जय तेलंगाना. केसीआर गारी नायकत्వం, केसीआर गारी नायकत्వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.